హలో, నా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో నెగిటివ్ థింకింగ్ని ఆపటానికి అవసరమైనటువంటి టూల్స్, టెక్నిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఆసక్తిగా ఉన్నట్టయితే వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నిన్న నెగిటివ్ థింకింగ్ వల్ల కలిగేటటువంటి అనర్థాల గురించి మనం డిస్కస్ చేసాం. ఈ రోజు వచ్చేసి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టూల్స్ and also techniques to stop negative thinking. ఇక వీటిలో ఒక్కొక్కటి మనం గమనించినట్టయితే మొదటిది వచ్చేసి కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ అంటాం. కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ అంటే పెద్దగా మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదండి. మన మైండ్లో హయ్యర్ ఆర్డర్ అంటే ఉన్నత శ్రేణికి చెందినటువంటి పనులని ఉన్నత స్థాయి పనులని మనం కాగ్నిటివ్ ఫ్యాకల్టీస్ అంటాం. ఉన్నత శ్రేణి పనులను నిర్వహించేటటువంటి ఒకనొక బ్రెయిన్ ప్రాపర్టీని కాగ్నిటివ్ ఫ్యాకల్టీస్ అంటాం. ఈ కాగ్నిటివ్ ఫ్యాకల్టీస్లో ఏముంటాయి? పాత మెమరీస్ ఉంటాయి, పాత అనుభవాలు ఉంటాయి, అదేవిధంగా ఆలోచనలు ఉంటాయి, విజువలైజేషన్, ఇమాజినేషన్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటున్నాయి, బిలీఫ్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. వీటిని హయ్యర్ ఆర్డర్ కాగ్నిటివ్ ఫ్యాకల్టీస్ అంటాం. మెదడుని బాగా ప్రభావితం చేసేటటువంటి కాగ్నిటివ్ ఫ్యాకల్టీస్ అంటాం. కాబట్టి మనలో వచ్చేటటువంటి ఆలోచనలు అనేవి మనం గమనించినట్టయితే, ఒకవేళ మనం నెగిటివ్ ఆలోచనలని మనం పసిగట్టినట్టయితే ఆ నెగిటివ్ ఆలోచనలని మీరు సవాలు చేయండి. ఇది కరెక్టేనా? మీకు వచ్చిన ఆలోచనని మీరు సవాల్ చేయండి. ఇది కరెక్టేనా? దీనికి ఏంటి ఆధారం? దీన్ని ఇంకా మంచిగా, ఇంకా బెటర్గా నేనేమైనా ఆలోచించవచ్చా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? 3 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటేంటి? ఇది కరెక్టేనా? దీనికి ఆధారం ఏంటి? ఈ పరిస్థితిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయొచ్చా? ఇంకా మంచి ఉద్దేశంతో పాజిటివ్గా చూడొచ్చా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని నెగిటివ్ ఆలోచన నుంచి పాజిటివ్ ఆలోచనకి రావడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మైండ్ఫుల్ మెడిటేషన్ అంటే మెడిటేషన్లో ఒక పద్ధతి. ఈ పద్ధతిలో ఏం చేస్తాము? మనం చేసే పని ఉంటుంది కదా, ఆ పనిని ఏం చేస్తాం? ఆ పని మీద శ్రద్ధ పెడతాం. గతంలోపటికి వెళ్లకుండా, భవిష్యత్తుకు సంబంధించిన విషయాల గురించి బెంగపడకుండా మనం ఏం చేస్తాం? ప్రస్తుత పని మీద ఉంచుతాం. మన శ్వాస మీద దృష్టి పెడతాం. మన బాడీ అవయవాలన్నింటినీ కూడా మనం స్పృహ, చైతన్యంలోకి తెచ్చుకుంటాం. అంటే ప్రతిసారి బాడీ పార్ట్స్ అన్ని టచ్ చేసి సర్దుకోం, కానీ స్పృహ, చైతన్యాన్ని తెచ్చుకుంటాం. అవన్నీ ఒకసారి స్కాన్ చేసుకుంటాం. అదేవిధంగా మెడిటేషన్ అంటే ధ్యానం చేస్తాం. టైం ఉంటే ధ్యానం చేస్తాం. టైం లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏం పని చేస్తున్నామో ఆ పని మీద శ్రద్ధ పెడతాం. మీకు ఇది యూస్ఫుల్గా ఉందా? బెనిఫిట్గా ఉందా? ఓకే, యూస్ఫుల్గా ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. తర్వాత మీరు మీ జీవితంలో మీరు పాజిటివ్ సైడ్ చూడటానికి అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు చేసుకోవడానికి మీకు ఎదురైనటువంటి అనుభవాలు, మీకు ఎదురైనటువంటి మనుషులు, లేదా భగవంతుడు, లేదా పేరెంట్స్, లేకపోతే మీ బాస్ కానీ, వీళ్ళకి మీరు మీ మనసులోనే వాళ్ళు మీ లైఫ్ని ప్రభావితం చేస్తున్నందుకు, పాజిటివ్గా ప్రభావితం చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పండి. ఆ విధంగా ధన్యవాదాలు చెప్పడం అనేది ఒక్కొక్కసారి వీలు కాదు. కాబట్టి మీరు ఉదయం పూట కానీ లేదా సాయంత్రం కానీ పడుకునే ముందు కానీ 3 నుంచి 5, ముఖ్యంగా ఉదయం రాస్తేనే మంచిగా ఉంటుంది, 3 నుంచి 5 స్టేట్మెంట్స్. భగవంతుడా, నాకు ఈ అవకాశం ఇచ్చావు, నేను ఇక్కడ పనిచేసే అవకాశం ఇచ్చావు, మంచి ఫ్యామిలీ ఇచ్చావు, చక్కటి పని వాతావరణాన్ని ఇచ్చావు, లేదా మంచి ఉద్యోగం ఇచ్చావు, ధన్యవాదాలు అని మీరు చెప్పగలిగితే మీరేం చేస్తారు? మీ నెగిటివ్ స్థాయి తగ్గుతుంది. మీరు థ్యాంక్స్ చెప్పడం వల్ల మీలో మీరే థ్యాంక్స్ చెప్తారు.
అక్కడ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఉదయం పూటే పోయి ఎక్కడో ఉన్నటువంటి బాస్కి, ఎక్కడో ఉన్న పేరెంట్స్కి, ఎక్కడో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి లేదా పక్కనే ఉన్నటువంటి స్పౌజ్కి థ్యాంక్స్ చెప్పరు దగ్గరకు పోయి. కానీ మీ మనసులోనే మీరు చెప్తారు, లేదా ఒక పేపర్ మీద రాస్తారు, ఒక బుక్ పెట్టి బుక్లో రాస్తారు. ఎన్ని రాయాలి? రోజుకి 3-5 రాయాలి. రాసిన తర్వాత 3 నిమిషాలు గ్రాటిట్యూడ్ అంటే మీకు ఎదురైనటువంటి పాజిటివ్ విషయాల పట్ల మీరు ధన్యవాదాలు చెప్పాలి. మీ మనసులో వాటిని రిపీట్ చేయాలి. ఆ విధంగా రిపీట్ చేయటం వల్ల మీ మనసు ఎటువైపు డైరెక్ట్ చెందుతుంది, మీ మనసు ఎటువైపు ఫోకస్ చెందుతుంది, అర్థమవుతుంది కదా. మీరు పాజిటివ్ సైడ్ డైరెక్ట్ చేయబడతారు. ఇంట్రెస్టింగ్గా ఉందా? హౌ ఆర్ యూ ఫీలింగ్? టైప్ ఇన్ ద కామెంట్స్. అదేవిధంగా మీరు ఇంకొక నెక్స్ట్ టూల్ ఏంటంటే ఎఫర్మేషన్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ మీరు రిపీట్ చేయండి. ఐ యామ్ క్యాపబుల్, ఐ లైక్ మై సెల్ఫ్, ఐ యామ్ ద బెస్ట్, ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ స్ట్రాంగ్, ఐ యామ్ గెటింగ్ స్ట్రాంగర్ డే బై డే, ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే ఐ యామ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. ఇటువంటివి స్టేట్మెంట్స్ని ఎఫర్మేషన్స్ అంటాం. వాటిని మనం ధ్యానం చేయగలిగితే, వాటి మీద మన దృష్టి నిలిపి కొద్దిసేపు ఆలోచనలు పెట్టగలిగితే అవి ఇంకా బాగా ప్రభావితంగా పనిచేస్తాయి. మన మనసు లోపలికి వెళ్ళిపోతాయి. మన మనసులో నెగిటివ్ ఆలోచనలు కాకుండా పగా, ప్రతీకారము లేదా ద్వేషము లేదా ఇతరులతోటి పోల్చుకుంటున్నప్పుడు వచ్చేటటువంటి భావాలు కాకుండా మనకు భగవంతుడు లేదా ప్రకృతి క్రియేటర్ మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అంటే మన మైండ్ని, అదేవిధంగా మన బాడీని సరిగా డైరెక్ట్ చేస్తున్నాం. అంటే మైండ్కి ఫీడ్ చేస్తున్నాం, మన శరీరానికి ఫీడ్ చేస్తాం. పొద్దున్నే బహుశా టీ లేదా కాఫీ ఇస్తాం, బ్రేక్ఫాస్ట్ ఇస్తాం, లంచ్ ఇస్తాం, డిన్నర్ ఇస్తాం, మధ్యలో స్నాక్స్ తింటాం. ఇవన్నీ కూడా శరీరానికి ఎక్కువగా ఉపయోగపడే పోషణ, బ్రెయిన్కి ఉపయోగపడే పోషణ. అయితే మైండ్ పని చేయడానికి మైండ్కి కూడా మనం ఫీడింగ్ ఇవ్వాలి. మైండ్కి రెగ్యులర్గా ఫీడింగ్ ఇవ్వాలి. మైండ్కి ఇచ్చే ఫీడింగ్ ఎప్పుడు ఇవ్వాలి? ఉదయం పూట లేవగానే ఇవ్వాలి. దానిలో వీటిని ఎఫర్మేషన్స్ని ఉపయోగించండి. మరి ఉపయోగిస్తా అని అంటే మీరు ఎస్ అనే అక్షరాన్ని కామెంట్స్లో టైప్ చేయండి. అదేవిధంగా నెగిటివ్ థాట్స్ ఒకళ్ళు వచ్చినట్టయితే నెగిటివ్ థాట్స్ని మీరు స్టాప్ అనేటటువంటి సిగ్నల్ తోటి ఆపండి. మీరు ఎలక్ట్రిసిటీ దగ్గరకు పోతే ఆ ఎలక్ట్రిసిటీ దగ్గర డేంజర్ అనే సిగ్నల్ ఉంటుంది కదా, ఒక బోర్డు పెట్టి ఉంటుంది. పుర్రె బొమ్మ పెట్టి లేదా ఎముకల బొమ్మ పెట్టి అక్కడ ఒక రెడ్ మార్క్ తోటి ఉంటుంది. ఏది ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ఎక్విప్మెంట్ ఉన్న కాడ అది ప్రమాదము అని చెప్పడానికి ఒక సిగ్నల్ ఉంటుంది. అదేవిధంగా స్టాప్ అనే సిగ్నల్ ఉంటుంది కొన్ని చోట్ల. కాబట్టి మీకు నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడల్లా మీరు స్టాప్ అనే సిగ్నల్ని ఉపయోగించండి. తర్వాత మనకు అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని, అతి రహస్యాన్ని నేను మీకు చెప్తున్నాను. అదేంటంటే మనం చాలాసార్లు గత అనుభవాల నుంచి నడపబడతాం, లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆందోళనకి గురవుతాం. గతాన్ని తలుసుకొని మరలా తలుసుకొని కుమిలిపోతాం. భవిష్యత్తుని తలుసుకొని ఆందోళన పడతాం. ఈ విధంగా పడటం వల్ల మీరు మీ జీవితాన్ని సరిగా ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు ఎంజాయ్ చేయలేరు, ఈ నిమిషంలో ఎంజాయ్ చేయలేరు. కొంతమంది ఏమంటారంటే నేను గతం కాదు, గతంలో నాకు పాజిటివ్ అనుభవాలు ఉన్నాయి, నేను పాజిటివ్ అనుభవాలని నేను నెమరేసుకోవచ్చు కదా అంటే నెమరేసుకోవచ్చు. దేనికి? మీరు ఇప్పుడు సరిగా పనిచేయడం కోసం నెమరేసుకోవచ్చు. కానీ గతం తాలూకు విషయాలన్నీ కూడా పోగు చేసుకొని గతంలో ఉన్న మంచి ఘనకార్యాలు, గొప్ప గొప్ప విషయాలు నేను చేసినని మీరు అందరికీ, చుట్టూ వాళ్ళందరికీ చెబుతూ ఉంటే కొద్ది రోజులకి మీరు చెప్పేవి వినడానికి ఎవరు ఉండరు. ప్లస్ అన్నిటికంటే ముఖ్యం, మీరు ఒక వరవడికి అలవాటు పడతారు. ఒక ఆలోచన ధోరణికి అలవాటు పడతారు. ఆ ధోరణికి అలవాటు పడి అది అలవాటుగా మారుతుంది. దాంతో మళ్ళీ పోయి కొత్త వాళ్ళని ఎత్తుకొని ఆ కొత్త వాళ్ళకి మళ్ళీ మీ స్టోరీ అంతా చెబుతూ ఉంటారు. దానివల్ల ప్రజెంట్ స్థితి మిస్ అవుతుంది.
కాబట్టి మీరు ఇప్పుడు ప్రెజెంట్‌లో జీవించండి. ఇప్పుడున్న స్థితిని ఎంజాయ్ చేయండి. అదేవిధంగా భవిష్యత్తుకి ప్రణాళికలు చేసి, ఆ భవిష్యత్తు ప్రణాళికని ఇప్పుడు అమలు చేయండి. ఈ విధంగా చేసినట్టయితే సరిగా ఉంటుంది. మనలో ఇమాజినేషన్ అండ్ విజువలైజేషన్ అనే లక్షణాలున్నాయి. ఇవి ఏ ప్రాణికోటిలో వేటికి లేనటువంటి లక్షణం మనకుంది. ఇమాజినేషన్ అంటే అసలు మన చుట్టుపక్కల అసలు ప్రకృతిలో లేనటువంటి దాన్ని మనం ఊహిస్తాం. దాన్ని ఇమాజినేషన్ అంటాం. ఇమాజినేషన్‌ని మనం బొమ్మల రూపంలో మరలా చూడగలుగుతాం. దాన్ని విజువలైజేషన్ అంటాం. అంటే క్రియేటివిటీ లాగా ఇమాజినేషన్ నుంచి వచ్చినటువంటి దాన్ని భిన్నంగా ఉన్నదాన్ని విజువలైజేషన్. అంటే ఇప్పుడున్నదాన్ని కూడా వాస్తవ పరిస్థితిలో రియాలిటీలో ఉన్నదాన్ని కూడా చూస్తాం. మనసులో చూస్తాం. ఇప్పుడు మీరిక్కడున్నారు. మీ ఇల్లు చూస్తారు. మీ ఆఫీస్ చూస్తారు. మీ ఫ్రెండ్‌ని గుర్తు చేసుకుంటారు. మీ మదర్‌ని, మీ ఫాదర్‌ని, మీ పిల్లల్ని గుర్తు చేసుకున్నారనుకోండి. ఇట్ ఈజ్ విజువలైజేషన్. అసలు ఇప్పుడు లేనటువంటి మీ భవిష్యత్తుని మీరు క్రియేట్ చేశారనుకోండి. అది ఇమాజినేషన్. కాబట్టి మీ ఇమాజినేషను, విజువలైజేషన్ ఎలా నడుస్తున్నాయో మీరు గమనించండి. చాలా సార్లు చాలామందికి సైకాలజీ ట్రైనింగ్ ఉండదు. ఒక సైకాలజిస్ట్ కాడికి పోయి ఎప్పుడు వాళ్ళు ట్రైనింగ్ తీసుకోరు. వేల కొద్ది రూపాయలు పెడతారు. లక్షల కొద్ది రూపాయలు పెట్టి డిగ్రీలు సంపాదిస్తారు. మిగతాయన్నీ కూడా ఎసెట్స్ కొంటారు. కానీ వాళ్ళు ఇమాజినేషన్, విజువలైజేషన్‌ని అనుకోకుండా ఏదో ర్యాండమ్ పద్ధతిలో వాడుతూ ఉంటారు. ఈ మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా మీరు మీ ఇమాజినేషన్ అంటే మీ చైతన్యం అనేది ఏ విధంగా ఉంటుంది? పాజిటివ్‌గా ఉంటుందా? నెగెటివ్‌గా ఉంటుందా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక మొబైల్ తీసుకొని, ఆ మొబైల్‌లో వచ్చేసి అలారం పెట్టుకొని 2 గంటలకు ఒకసారి అలారం పెట్టుకొని, మీరు పాజిటివ్ ఆలోచన చేస్తున్నారా? నెగెటివ్ ఆలోచన చేస్తున్నారా? చూడండి. చూసిన తర్వాత ఒకవేళ నెగెటివ్‌లో ఉంటే పాజిటివ్ ఆలోచనలోకి రావటానికి మీరు ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి సక్సెస్ మీద, హ్యాపీనెస్ మీద, సంతోషం మీద వీటన్నిటి మీద దృష్టి కేంద్రీకరించండి. మీకేది కావాలో దాని మీద దృష్టి కేంద్రీకరించండి. అనవసరమైనవి అంటే మీకు అవసరం లేని వాటిని, అవసరం లేనటువంటి వ్యక్తులని సపోజ్ కొంతమంది ఎవరైనా మిమ్మల్ని ఆమోదించరు. మీరు చేసిన పనిని యాక్సెప్ట్ చేయరు. లేదా మిమ్మల్ని తక్కువగా చూస్తారు. వాళ్ళతోటి మీకెందుకు? వాళ్ళట్లా అన్నారని మీరు బాధపడటం ఎందుకు? మీ మనసులో, మీ మైండ్‌లో ప్లేసు వాళ్ళకివ్వటం ఎందుకు? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకివ్వండి. మీరు మీ లక్ష్యాల కోసం పని చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైనా మేలు చేయండి. సమాజానికి ఏదైనా మేలు చేయండి. లేదా ఒక ఏదైనా రోడ్డు విశాలమైన రోడ్డు చూసి, ఆ రోడ్డు పక్కన 2 చెట్లు నాటండి. మాది ఖమ్మం జిల్లా అండి. మాకు ఖమ్మం జిల్లాలో వనజీవి రామయ్య గారు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఉదయమే లేసి సాయంత్రం దాకా ఇంతకుముందు సైకిలేసుకొని పోతాడు. ఇప్పుడు కూడా సైకిలే ఉంది. సైకిలేసుకొని పోయి రోడ్డుకి అటువైపు, ఇటువైపు విత్తనాలు నాటుతూ ఉంటాడు. మొక్కలు పెరగటానికి విత్తనాలు నాటుతూ ఉంటాడు. అనేక విత్తనాలు నాటాడాయన. చాలా మొక్కలు పెరిగాయి. ప్లస్ భారత ప్రభుత్వం వాళ్ళు అతని కృషిని గమనించి అతనికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఆయన ఇంట్లో పెరట్లో చాలా టేకు మొక్కల్ని పెంచాడు. ఆ టేకు మొక్కలు కూడా ఎన్ని 20 సంవత్సరాల పైన పెరిగినాయి. అవన్నీ కటింగ్‌కొచ్చినాయి. కట్ చేశాక అవన్నీ కూడా మళ్ళా భారత ప్రభుత్వానికి అంటే స్టేట్ గవర్నమెంట్‌కి అప్పజెప్పాడు. అవన్నీ కూడా ఆక్షన్ ఏసి అమౌంట్ కూడా గవర్నమెంట్‌నే తీసుకోమని డొనేట్ చేశాడు. సో, మీరేదైనా మంచి పని చేయండి. ఆ మంచి పని చేయటం వల్ల మీకు చాలా సంతోషం కలుగుతుంది. వేరే వాళ్ళొచ్చి మిమ్మల్ని అభినందిస్తే మంచిదే. అభినందించాల్సిన అవసరం లేదు. మీ ఇమాజినేషను, మీ విజువలైజేషను అనేది క్రియేటివ్ పవర్ కలిగి ఉంటుంది. అంటే మీరు ఏది అయితే ప్రతిరోజు ఆలోచిస్తారో అవే మీ జీవితంలో వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు నెగెటివ్ విషయాలు ఆలోచిస్తూ ఉంటే, నెగెటివ్ విషయాలే మీ జీవితంలో సాక్షాత్కరిస్తాయి. అందుకని మీరు సంపన్నులైనట్టుగా, మీ కుటుంబంతోటి సంతోషంగా, ఆనందంగా ఉన్నట్టుగా, మీరు ఉన్నత స్థితికి పోతున్నట్టుగా, అనేక మందికి సహాయం చేస్తున్నట్టు, మిమ్మల్ని చాలామంది ప్రేమిస్తున్నట్టు, అభిమానిస్తున్నట్టుగా విజువలైజేషన్ చేయండి. ఫలితంగా మీ జీవితం మంచిగా, ఆనందకరంగా మారుతుంది. తర్వాత కొంతమంది ఆహ్,
ఈ మానసిక స్థితి ఉంది కదా, వీటిని ఎన్ఎల్పిలో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటాం. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనే విధానంలో ఏమవుతుందంటే, మనం ఏదైనా ఒక మానసిక స్థితి ఉంటే ఆ మానసిక స్థితిని మన శరీరంలో ఏదైనా భాగానికి యాంకర్ చేయొచ్చు. యాంకర్ చేయటం అంటే ఒక మానసిక స్థితి మంచిగా బలంగా ఉన్నప్పుడు శరీరంలో ఏదైనా ఒక భాగాన్ని తాకుతాం, అట్లా తాకుతాం. కాబట్టి మీరు పాజిటివ్గా ఉన్న ప్రతిసారి, సంతోషంగా ఉన్నటువంటి ప్రతిసారి మీరు ఏదైనా శరీరంలో ఒక భాగాన్ని తాకండి. అన్ని పాజిటివ్ ఎమోషన్స్ని ఆ విధంగా చేయగలిగితే మీరు మీ పాజిటివ్ ఎమోషన్స్ అన్నీ మీ శరీరం మీద ఉంటాయి. అంటే సపోజ్ నేను ఇక్కడ సంతోషాన్ని యాంకర్ చేశాను అనుకోండి, ఇది నొక్కినప్పుడల్లా సంతోషానికి సంబంధించినటువంటి నాడీ కణాలు యాక్టివేట్ అవుతాయి బ్రెయిన్లో. ఫలితంగా ఏమవుతుంది, నాకు హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నేను హ్యాపీనెస్ పొందడానికి వేరే మనిషి అవసరం లేదు, వేరే వాళ్ళు వచ్చి నన్ను పొగడాల్సిన అవసరం లేదు. నా మానసిక స్థితిలో నాలో ఉన్నటువంటి, నేను హ్యాపీగా ఉన్నటువంటి సందర్భాన్ని దాన్ని ఊహించండి. మీరు హ్యాపీగా ఉన్న సందర్భాన్ని ఒకదాన్ని ఊహించండి. అది బలంగా చాలా చాలా హై లెవెల్లో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మీ శరీరంలో ఏదో ఒక భాగాన్ని టచ్ చేయండి. ఆ విధంగా వదలండి, మరలా ఊహించండి, మరలా టచ్ చేయండి, మరలా ఊహించండి, టచ్ చేయండి. ఈ విధంగా చేస్తే దీన్ని మానసిక స్థితిని యాంకర్ చేయటం అంటాం. కాబట్టి మీరు పాజిటివ్ ఎమోషన్స్ని యాంకర్ చేయండి. ఎక్కడైనా చేయొచ్చు, శరీరంలో ఎక్కడైనా చేయొచ్చు, కానీ మీరు యాంకర్ చేసిన భాగాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా గుర్తుపెట్టుకోవడం వల్ల మీరు ఆటోమేటిక్గా మీ నర్వస్ సిస్టమ్ని కండిషన్ చేస్తున్నారు. మైండ్ని కండిషన్ చేయటమే కాకుండా నర్వస్ సిస్టమ్ని కండిషన్ చేస్తున్నారు. ఇది మంచిగా ఉందా? మంచిగా ఉంటే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ఈ ప్రయత్నంలో మీరు భాగం కాండి. నేను ఈ విధంగా పాజిటివ్ విషయాలు చెప్పి సైకాలజీ, ఎన్ఎల్పి, న్యూరో సైన్స్, కాగ్నిటివ్ సైకాలజీ, గెస్టాల్ట్ సైకాలజీ, వీటిల్లో ఉన్నటువంటి విషయాలని మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ కావాలని, ప్రతి ఇంటికి రీచ్ కావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగం కాండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్స్ పెడుతూ ఉంటే మీ కామెంట్స్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఓకే, మరి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మనం టెక్నిక్స్ గురించి మాట్లాడదాం. టెక్నిక్స్ ఏంటి అనేది మీరు అనుకోవచ్చు. ఇప్పుడు టెక్నిక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇప్పటిదాకా మనం టూల్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు టెక్నిక్స్, మనం పాజిటివ్ లైఫ్ లీడ్ చేయడానికి అవసరమైనటువంటి టెక్నిక్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మరి ఇంట్రెస్టింగ్గా ఉందా, బోరుగా ఉందా? ఇంట్రెస్టింగ్గా ఉంటే కంటిన్యూ చేయండి. అదేవిధంగా ప్రతిరోజు లేవగానే ఆ రోజుకు సంబంధించినటువంటి పని ఏం చేయాలి అనేది ఒక సంకల్పాన్ని కలిగి ఉండండి. సంకల్పం, మీ జీవితం అనేది భగవంతుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. దీన్ని సుందరంగా, ఆనందకరంగా మలుచుకోవచ్చు. లేదా మీరు నెగిటివ్ సైడ్లో ఉండి, స్వార్థపూరితంగా ఉండి, ఇతరుల హక్కులని, అవకాశాలని మీరు కాలదని మీరు నెగిటివ్గా మిగిలిపోవచ్చు, ఏకాగ్గా. మీ ఇష్టం అది. కానీ నేననేది ఏంటంటే, మీరు సమాజంలో ఉన్న అన్ని రకాలైనటువంటి కట్టుబాట్లని గౌరవించండి, ఇతరుల హక్కులను గౌరవించండి. మీ యొక్క దాన్ని ఏమంటామంటే మీ ప్రోగ్రెస్కి, మీ సంతోషానికి, ఆనందానికి కూడా మీరు బాధ్యత తీసుకోండి. కాబట్టి దీనికి మీరు బాధ్యత తీసుకోవడంలో మొట్టమొదటి పని ఏంటంటే, ప్రతిరోజు మీరు మీ డైలీ యాక్టివిటీ మీద ఒక సంకల్పం చేయండి. నేను ఈరోజు ఈ పనులు చేయాలి అని ఒక లిస్ట్ రాయండి. ఒక లిస్టు ఎన్ని రాస్తారు? 1 రాస్తారా, 2 రాస్తారా, 20 రాస్తారా, మీ ఇష్టం. సైకాలజిస్టులు ఏం చేస్తారంటే డైలీ 20 గోల్స్ రాస్తే మంచిది అంటున్నారు. 20 గోల్స్ రాస్తే మీరు ఈ రోజు సాధించాల్సినటువంటి గోల్స్, నెక్స్ట్ ఈ వారం సాధించాల్సిన గోల్స్, ఈ నెలలో సాధించాల్సిన గోల్స్, అదేవిధంగా 3 మంత్స్ తర్వాత సాధించాల్సిన గోల్స్, 6 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత లైఫ్ టైం గోల్స్ని ప్రతిరోజు రాయటం వల్ల, ఆలోచించటం వల్ల, విజువలైజ్ చేయటం వల్ల అవన్నీ మీ నాడీ వ్యవస్థలో రికార్డ్ అవుతాయి. రాయటం వల్ల రికార్డ్ అవుతాయి. వాటిని ఊహించటం వల్ల ఇంకా బలంగా తయారవుతాయి. కాబట్టి మీ నాడీ వ్యవస్థ అంతా, మీ ఫోకస్ అంతా వాటిని సాధించే వైపు అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
మన చుట్టూ మన చుట్టూ అనేక సిగ్నల్స్ ఉంటాయి. అనేక యాక్టివిటీస్ నడుస్తాయి. కొన్ని వేల కొద్ది యాక్టివిటీస్ నడుస్తాయి. కానీ మన బ్రెయిన్‌లో ఒక చిన్న పార్ట్ ఉంటుంది. అది కొన్ని వేల నాడీ కణాలు మాత్రమే కలిగి ఉంటుంది. ఆ చిన్న పార్ట్ ఏం చేస్తుందంటే, మనం ఏది ఇష్టపడుతున్నాము, మన ఎమోషన్ ఏది ఉంది, మనం డీప్‌గా దేనికి కనెక్ట్ అయినాం, మరలా దేన్ని తలుచుకుంటున్నామో కనిపెట్టి, దానికి సంబంధించిన వాటి పైన మన ఫోకస్ పెడుతుంది. సపోజ్ మీరు చీకట్లో ఉన్నారనుకోండి. చీకట్లో ఉన్నప్పుడు మీ దగ్గర టార్చ్ లైట్ ఉంది. టార్చ్ లైట్ ఏస్తే ఏమవుతుంది? మీరు ఎక్కడ ఫోకస్ చేశారో ఆ ఏరియా మీకు కనపడుతుంది. సపోజ్ మీరు చీకట్లో టార్చ్ లైట్ వేసిన ఏరియాలో మీరు ఆల్రెడీ నెగెటివ్ థింకింగ్ చేస్తే అవి కనిపించినాయి అనుకోండి, ఏమవుతుంది? వాటి గురించే ఇంకా బలంగా అనుభవాలు ఏర్పడతాయి. అట్లా కాకుండా మీరు పాజిటివ్ సైడ్ చూసారనుకోండి, పాజిటివ్ అనుభవాలు ఏర్పడటానికి మీరు ఒక్కొక్క స్టెప్ మీ గోల్స్ రీచ్ కావడానికి సాధ్యమవుతుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. తర్వాత మనం గమనించినట్టయితే ఇంకొక విషయం ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా గమనించండి. మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేయట్లేదా? మీ చుట్టూ ఉన్నవాళ్ళు పాజిటివ్ ఐడియాలజీ కలిగి ఉన్నారా? నెగెటివ్ ఐడియాలజీ కలిగి ఉన్నారా? వాళ్ళకి ఐడియల్స్ ఉన్నాయా? లేదా క్రిమినల్ మెంటాలిటీ ఉందా? గమనించండి. సపోజ్ కొంతమందికి బుద్ధి సరిగా ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఇతరుల పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళని వదిలించుకోండి. మీరు పాజిటివ్ లైఫ్ వైపు చూడండి. కొంతమంది గోల్స్ పెట్టుకోవటం, గోల్స్‌ని సాధించటం అనేది వాళ్ళకి అంత మజా ఉండదు. వాళ్ళకి తాగటము, తినటము, ఎంజాయ్ చేయటము ఇవి ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్ వాడటము, డ్రగ్స్ వాడటం ఇవి ఎక్కువగా వాళ్ళకి ఇష్టంగా ఉంటాయి. ఖర్చు పెట్టడంలో కొంతమందికి ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొంతమందికి బజార్‌లో ఎమ్మటే తిరగటం ఎక్కువగా ఇష్టం ఉంటుంది. కొంతమందికి షాపింగ్ చేయటం ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అయితే మీ ఇష్టాన్ని మీరు ఎన్నుకొని, మీ గోల్స్‌కి, మీ లక్ష్యానికి తగ్గట్టుగా మీరు మీ స్నేహితులను ఎన్నుకోండి. స్నేహితులను ఎన్నుకునే చాయిస్ మీకుంటుంది. కాబట్టి నెగెటివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని చిన్నగా వదిలేయండి. పాజిటివ్ ఐడియాలజీ మిమ్మల్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో, మీకెవరైతే సపోర్ట్ చేస్తారో, మీలో ఎవరైతే మీ కలల్ని చూసి వాటిని అభినందిస్తారో వాళ్ళ వైపు నడవండి. మీ కలలని చంపేయకండి. మీ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానికి అవసరమైనటువంటి నెట్వర్క్ లోపలికి మీరు వెళ్ళండి. మీరు కలలను సాధించడానికి మీ ఒక్కళ్ళ ప్రయత్నం సరిపోదు. మీకు టీమ్స్ కావాలి, మీకు సర్కిల్ కావాలి, మీకు మెంటర్ కావాలి. కాబట్టి అటువంటి వైపు వెళ్ళండి. మీరే మీ సర్కిల్‌ని ఏర్పాటు చేసుకోండి. మీరే మీ మెంటార్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీరే మీ గోల్స్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఎన్విరాన్మెంట్ ఎన్నుకోండి. ఇప్పుడు మీరు ఉన్నటువంటి ప్రాంతం మీకు సపోర్ట్ చేయకపోతే మీరు చేంజ్ ద ఎన్విరాన్మెంట్. గో టు ఏ బెటర్ ఎన్విరాన్మెంట్ అని మనసులో అనుకోండి. ఎన్విరాన్మెంట్ నెమ్మదిగా అదే మారుతుంది. తర్వాత మీరు ఇంకొక ముఖ్యమైనటువంటి టెక్నిక్ ఏందంటే, మీరు మీ పట్ల మీరు కూడా కొంత దయతోటి వ్యవహరించండి. మీరు కూడా మనిషే. మీకు కూడా ప్రేమ కావాలి. మీకు కూడా మంచితనం కావాలి. మీరు కూడా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని మీరు అంగీకరించాలి. నేను చేసే పని మంచిదే. నేను సరిగా బిహేవ్ చేస్తున్నాను అనే ధోరణిలో ఉండాలి. కొంతమంది వాళ్ళను వాళ్ళు విమర్శించుకుంటారు. ఎంత విమర్శించుకుంటారంటే చాలా భయంకరంగా వాళ్ళని వాళ్ళు తగ్గించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా వాళ్ళ మనసులో తగ్గించుకొని వాళ్ళకి వాల్యూ లేదని వాళ్ళు అనుకుంటారు. జీవితంలో ఎప్పుడైనా కూడా ఒకటే చాయిస్ ఉండదు. జీవితంలో ఒకటే చాయిస్ ఉంది. ఇది తప్ప వేరే ఏ దారి లేదు నాకని కొంతమంది అనుకొని వాళ్ళ జీవితానికి వాల్యూ లేదనుకుంటారు. వాళ్ళ జీవితానికి వాల్యూ వాళ్ళే కల్పించాలి. వాళ్ళ జీవితం కోసం మీ జీవితం కోసం మీరే నిలబడాలి. మీరే ప్రయత్నం చేయాలి. మీరే వికసించాలి. అలా కాకుండా నాకు ఆశ లేదు, నాకు సపోర్ట్ లేదు, నాకు ఎవరు పెద్దవాళ్ళు లేరు, నాకు ఇన్కమ్ లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు వచ్చేసి జాబ్ లేదు అని మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆ ధోరణి
హోప్లెస్గా ఉన్నటువంటి స్థితి, ఆశ లేనటువంటి స్థితి, నిస్సహాయమైనటువంటి స్థితికి దారి తీయొద్దు. అది చివరికి కొంతమంది సూసైడ్ వైపు వెళ్తున్నారు. నో నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. భగవంతుడు మీకు ఇచ్చినటువంటి వరాన్ని, అవకాశాన్ని మీరు తప్పుగా వాడుతున్నారు. అలా తప్పుగా వాడకండి. కాబట్టి మరి ఇప్పుడు మీరు మీ పట్ల మీరు పాజిటివ్గా వ్యవహరించండి. ఐ లైక్ మై సెల్ఫ్, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. రిపీట్ చేయండి, మరలా రిపీట్ చేయండి. మీకు ఎవరైనా నష్టం చేస్తే మీరున్నటువంటి టీములు, మీరున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో, మీరున్నటువంటి సర్కిల్లో ఎవరైనా నష్టం చేస్తే, మిమ్మల్ని అణిచివేస్తుంటే ఆ ప్రాంతం నుంచి బయటికి రండి, దూరంగా రండి. బాధపడటం, అవకాశాలు లేవనుకోవటం, నిరాశగా ఉండటం, సంవత్సరాలు గడిచిపోతే ఉపయోగం లేదు కదా. అందుకని దూరంగా రండి, మీరు ఎదగండి. ముందు మీరు మీ మానసిక శక్తిని కంట్రోల్లోకి తెచ్చుకోండి. మీ మనసుని నిబ్బరం చేసుకోండి. మీ మనసులో పాజిటివ్ ఐడియాస్ నాటండి. లేదా విషపు ఐడియాస్ కూడా నాటొచ్చు, కాకపోతే విషం వస్తుంది. జిల్లేడు చెట్లు, ఉమ్మెంత చెట్లు, ఇంకా ఏదైనా విషం ఉంటే ఆ విషపు చెట్లు నాటితే ఏమవుతుంది, పొలంలో అవే వస్తాయి. ఏ విత్తనాలు నాటితే అవి వస్తాయి. అదేవిధంగా మన ఆలోచనలో వచ్చేసి మనం నెగిటివ్ ఐడియాస్ నాటవచ్చు. ఐడియాస్ అంటే విత్తనాలు లాంటివి. నెగిటివ్ ఐడియాస్ మన మైండ్లో నాటవచ్చు. మైండ్ అనేది మంచి సారవంతమైనటువంటి నేల లాంటిది. మన మైండ్లో ఐడియాస్ ఏవైనా నాటవచ్చు. పాజిటివ్ నాటవచ్చు, నెగిటివ్ నాటవచ్చు. పాజిటివ్ నాటితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, నెగిటివ్ నాటితే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి గమనించండి, మీ జీవితాన్ని మీరు కంట్రోల్ చేయవచ్చు అనేది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా కూడా ఒక్కోసారి నెగిటివ్ సిచ్యువేషన్లో ఉంటారు. నెగిటివ్ సిచ్యువేషన్లో ఉంటే నెగిటివ్ సిచ్యువేషన్ని మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆలోచన చేయండి. ఇప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్ని ఏ విధంగా మీరు ఉపయోగించుకోగలుగుతారు, అందులో నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, అందులో ఉన్నటువంటి పాజిటివ్ సైడ్ ఏంటి నేర్చుకొని అక్కడి నుంచి ఎదగడానికి ట్రై చేయండి. రాత్రి మీరున్న వాతావరణాన్ని వదిలి బయటికి రాలేరు. అదేవిధంగా రాత్రి ఒక రోజులోనే మీ ఫ్రెండ్ సర్కిల్ని కట్ చేయలేరు. కాబట్టి నెమ్మదిగా ఎదగండి, నెమ్మదిగా మీ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు తప్పకుండా మీరు ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ చేయండి. మైండ్ ఫీడింగ్ ఎలా చేస్తారో, మనం భోజనము టిఫిన్ ఎలా చేస్తామో అలాగే ప్రతిరోజు కూడా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీస్ వల్ల కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. మనలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ని ఎండార్ఫిన్స్ అంటాం. ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు మనలో ఉన్నటువంటి ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా మన మూడ్ మారుతుంది. అందుకని మీరు యోగా లాంటివి కానీ, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇటువంటివి ఏదైనా ఎన్నుకొని వాటిని ప్రతిరోజు చేయండి. అదేవిధంగా బ్రీతింగ్ చేయండి. బ్రీతింగ్ అంటే ప్రాణాయామం అనేది 1 నిమిషం 2 నిమిషాలు కాదు, 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. వీలైతే 3 సార్లు చేయండి. టిఫిను, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనానికి ముందు తప్పకుండా ప్రాణాయామం చేసి 10 నిమిషాలు ప్రాణాయామం చేసి మీరు భోజనాలను చేయండి, టిఫిన్ చేయండి. ఆ విధంగా చేసినప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ హై లెవెల్లో ఉంటాయి, ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్, వాటర్ అనేవి ముఖ్యం కాబట్టి వాటర్ లెవెల్ కూడా పెంచండి. ఇంకా తర్వాత సైకాలజీలో ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్. కార్ల్ డ్వెక్ అనేటటువంటి ఒక సైకాలజిస్టు 20 సంవత్సరాలు దాదాపు ఆమె జీవితం అంతా కూడా రీసెర్చ్ చేసి ఆమె ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్కి సంబంధించినటువంటి రీసెర్చ్ని కండక్ట్ చేసింది. ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఏంటంటే, ఇక జీవితంలో మనకు పుట్టగానే మనకు కొన్ని లక్షణాలు వస్తాయి, వాటిని ఏమీ మార్చలేము అనేది ఫిక్స్డ్ మైండ్ సెట్. నేర్చుకోవటం వల్ల, మనం కొత్త విషయాలు నేర్చుకోవటం వల్ల మనం ఉన్నత స్థితికి వస్తాం అనేది గ్రోత్ మైండ్ సెట్. ఇది సింపుల్గా చెప్పాను, ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది, అది 1 డే సెమినార్ అది.
కాబట్టి మీరు గ్రోత్ మైండ్ సెట్ వైపు, పాజిటివ్ సైడ్ వైపు, గ్రోత్ వైపు, అడ్వాన్స్మెంట్ వైపు ఫోకస్ చేయండి. ఆ విధంగా ఫోకస్ చేయటం వల్ల మీలో ఎనర్జీ లెవెల్స్ మంచిగా పెరుగుతాయి. అదేవిధంగా మీరు ఒక్కొక్కసారి మనకి వెంటనే పెద్ద విజయం రాదు. మనం చిన్న చిన్న విజయాలు సాధిస్తాము. కాబట్టి మీరు సాధించిన ప్రతి చిన్న విజయాన్ని కూడా మీరు సెలబ్రేట్ చేసుకోండి. అంటే మీరు దాన్ని అభినందించండి. దాన్ని మీ ఫ్రెండ్స్‌తో పంచుకోండి. ఇక తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే మీరు సోషల్ కాన్షియస్‌నెస్ ఉండాలి. మీరు ఇతరులకు హెల్ప్ చేసే ఉద్దేశం ఉండాలి. మరి దానికోసం మీరు కొంత సమయాన్ని ఇతరులకి కేటాయించండి. అంటే ఒక మొక్క నాటడం కావచ్చు, లేదా ఒకళ్ళని పలకరించడం కావచ్చు, ఏదైనా ఇతరులకు సర్వీస్ చేయటం మీద కొద్దిగా దృష్టి కేంద్రీకరించండి. ఎవరైనా ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయడం మీద దృష్టి కేంద్రీకరించండి. ఆ విధంగా కేంద్రీకరించడం వల్ల మీ మనసు నిబ్బరాన్ని పొందుతుంది. మీరు మరింత చురుకుగా పనిచేయగలుగుతారు. ఇక మీరున్న చోట కూడా మీరు మీ వాతావరణం, మీరున్న చోట మీరున్న వాతావరణం మనసులోనే కాకుండా వాతావరణాన్ని కూడా అవసరం లేనటువంటి ఉపయోగపడినటువంటి పరికరాలు ఏమైనా ఉంటే అవన్నీ తీసి పడేయండి. కొంతమంది అమెజాన్ అట్టపెట్టెల కాడ నుంచి అన్నిటిని కూడా తీసి భద్రంగా దాచిపెడతారు. ఎప్పుడు చిన్నప్పుడు ఆడుకున్నటువంటి వస్తువులు కూడా ఇప్పటిదాకా దాచిపెడతారు. అవన్నీ తీసి పక్కకు పడేయండి. లేదా ఎవరికైనా ఉపయోగపడతాయంటే వాళ్ళకి ఇచ్చేయండి. పాత బట్టలు కూడా అన్నీ తీసి ఒకదానికి ఒకటి మూలకు పెడుతూ ఉంటారు. సో మీరు పనిచేసే చోట ఉన్నటువంటి, మీరు ఉపయోగించినటువంటి, మీకు ఉపయోగపడినటువంటి వాటన్నిటిని కూడా తీసేయండి. ఎందుకంటే అవి ఫిజికల్ స్పేసే కాదు, మీ మైండ్లో స్పేస్ కూడా ఆక్రమిస్తాయి. కాబట్టి మీరు మరింత చురుగ్గా ఉంటారు. దీన్ని డీక్లటరింగ్ అంటాం. అంటే అక్కర్లేనటువంటి అన్నీ కూడా వదిలించుకోవడం. మీకు ఉపయోగపడనివి, మీకు ఫిజికల్గా, మెంటల్గా మీ ప్లేస్ని ఆక్రమించేవన్నీ కూడా తీసేయండి. ఇక మీరు సరైనటువంటి లైఫ్ స్టైల్ ఎన్నుకోండి. మీ రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళండి. సక్సెస్ అనేది రావాలంటే ప్లానింగ్ తోటి వస్తుంది. సక్సెస్ అంటే ఏంటి, ఏమనుకుంటున్నారు, కామెంట్స్లో టైప్ చేయండి. సక్సెస్ అంటే ఏమిటి అంటే మనం ముందుగానే నిర్ణయించుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని క్రమ పద్ధతిలో మనం రీచ్ అయితే దాన్ని సక్సెస్ అంటాం. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని క్రమ పద్ధతిలో పనిచేయడం ద్వారా దాన్ని సాధించగలిగితే దాన్ని సక్సెస్ అంటాం. కాబట్టి మీ జీవితంలో మీరు సక్సెస్ కావాలంటే మరి దానికి సంబంధించినటువంటి అలవాట్లని పాటించాలి. అలవాట్లు ఏంటి? సరిగా నిద్రపోవాలి. నిద్ర అనేది మీ వయసును బట్టి సుమారు 6 గంటల నుంచి 8 గంటల దాకా నిద్ర అవసరమని డాక్టర్లు చెప్తున్నారు. అదేవిధంగా బ్యాలెన్స్డ్ డైట్ అంటే మీరు తినేటటువంటి భోజనంలో అన్ని రకాలైనటువంటి పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకోండి. మీరు పనిచేసే చోట న్యాచురల్గా స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ నుంచి రిలీవ్ కావడానికి రిలాక్సేషన్ కూడా ఉపయోగించండి. ఒత్తిడి సహజమే. ఈ రోజుల్లో ఒత్తిడి లేనటువంటి మనిషి లేడు. కానీ ఒత్తిడిని తొలగించుకునేటటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. వాటిని పాటించండి. మీరు ప్రతిరోజు నిద్రపోవడానికి ముందుగా మీరు మీలో ఉన్నటువంటి అన్ని రకాల ఎమోషన్స్ని, నెగిటివ్ ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్ని తొలగించుకోండి. తొలగించుకున్న తర్వాత అంటే తొలగించుకోకపోతే ఏమవుతుందని అంటున్నాడు. తొలగించుకోకపోతే నెగిటివ్ ఎమోషన్స్ లేదా మీకు అక్కర్లేనటువంటి పాజిటివ్ ఎమోషన్స్ను కూడా తొలగించుకోవాలి. తొలగించుకోకపోతే నిద్ర పట్టదు. ఫస్ట్ విషయం ఏంటంటే ఆ ఎమోషన్ల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటే నిద్ర పట్టదు. రెండోది ఏంటంటే మీరు ఎట్నో ఒకటి నిద్రపోతే ఆ ఎమోషన్ తాలూకా భావాలు అనేవి సబ్కాన్షియస్ మైండ్ స్వీకరిస్తుంది. వాటిని మల్టిప్లై చేస్తుంది, మ్యాగ్నిఫై చేస్తుంది, పెద్దగా చేస్తుంది. కాబట్టి అవి ఒకవేళ నెగిటివ్ విషయాలైతే లేదా ఇతరులకు సంబంధించిన విషయాలైతే మీకు ఉపయోగం లేదు కదా. కాబట్టి మీరు అన్ని
ఎమోషన్స్‌ని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా నిద్రకెళ్ళండి. నిద్రపోయేటప్పుడు మీ లైఫ్ గోల్‌ని విజువలైజ్ చేసుకుంటూ నిద్రకు వెళితే అది మ్యాగ్నిఫై అయితది. అది మల్టిప్లై అయితది. మీరు మీ యొక్క లక్ష్యాన్ని తొందరగా చేరుకుంటారు. అదేవిధంగా నిద్రపోవడానికి ముందు ఆ రోజు చేసినటువంటి పనులు, అందులో జరిగినటువంటి పొరపాట్లు లేదా అందులో ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందులో చేయకూడనటువంటి పనులుంటే వాటిని కూడా ఒకసారి పునర్విమర్శ చేసుకోండి. రివ్యూ చేసుకోండి. ఆ విధంగా రివ్యూ చేసుకోవటం వల్ల డైలీ రివ్యూ చేసుకోవటం వల్ల మీ శక్తి మంచిగా పెరుగుతుంది. తర్వాత ఇంకొక టెక్నిక్ ఏందంటే పాజిటివ్ థింకింగ్‌ని ఎలా ప్రాక్టీస్ చేయాలని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి పాజిటివ్ థింకింగ్‌ని ప్రాక్టీస్ చేయడానికి ముందు మనం ఏం చేయాలి? మనకు అవసరం లేనటువంటిది, మనకు ఉపయోగపడని విషయాలని, మనకు ఇబ్బందికరంగా, ఆటంకంగా పరిగణించినటువంటి వస్తువులని, మనుషుల్ని మీ మనసు నుంచి రిలీజ్ చేయండి. వాళ్ళతోటి పని లేదు. అదేవిధంగా మీకు నెగెటివ్ ఆలోచన వచ్చిన ప్రతిసారి మీరు 3-1 దాకా అంకెలు లెక్క పెట్టండి. 3-1 దాకా అంకెలు లెక్క పెట్టండి. దీన్ని 3-1 టెక్నిక్ అంటాం. మీరు నెగెటివ్ ఆలోచన వచ్చిన ప్రతిసారి 3-1 దాకా అంకెలు లెక్క పెట్టి దాన్ని ఆలోచనని 0 చేయండి. 1కి రాగానే 0 అనగానే 0 అవుతున్నట్టుగా ఊహించండి. దీన్ని 3-0 టెక్నిక్ అంటాం. 3-0 టెక్నిక్ అంటాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా మీరు మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి విషయాలని మీరు మీ మైండ్‌లో రిపీట్ చేయండి. అది ఒక మ్యూజిక్ కావచ్చు, లేదా ఒక స్పీచ్ కావచ్చు, లేదా కొటేషన్స్ కావచ్చు. అదేవిధంగా మీరు మీ యొక్క భవిష్యత్తుని విజువలైజేషన్ చేయటం కావచ్చు. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి భవిష్యత్తు కావచ్చు, మీ డ్రీమ్స్ కావచ్చు. వాటిని పాజిటివ్‌గా మీరు సాధన చేయండి. అదేవిధంగా మీరు భోజనం చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, బయట వాకింగ్ చేసేటప్పుడు మీరు అక్కడున్న వాతావరణాన్ని చక్కగా ఎంజాయ్ చేయండి. మీ దగ్గర పూల మొక్కలున్నాయనుకోండి, ఆ పూల మొక్కలను చూసి వాటి యొక్క రంగుని, అదేవిధంగా వాటి నుంచి వచ్చేటటువంటి ఫ్రెష్‌నెస్‌ని గమనించండి. వాటిని అనుభూతి చెందండి. అదేవిధంగా భోజనాన్ని సరిగా అనుభూతి చెందుతూ తినండి. కన్వర్జేషన్ అంటే ఇతరులతోటి మాట్లాడేటప్పుడు మనస్ఫూర్తిగా మంచిగా మాట్లాడండి. అదేవిధంగా మీరు జీవితంలో అంటే ప్రతిరోజు మీరు పనిచేసేటప్పుడు ప్రాబ్లమ్ అనేది ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతిరోజు ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేనటువంటి జీవితం ఉండదు. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్న ఆటో తోలే వ్యక్తి నుంచి జిల్లా కలెక్టర్ దాకా, ముఖ్యమంత్రి దాకా, ప్రధానమంత్రి దాకా అందరికీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ప్రాబ్లమ్స్ అనేవి ఎదురైనప్పుడు ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఏమిటా అని ఆలోచించండి. ఆ ప్రాబ్లమ్‌ని మ్యాగ్నిఫై చేసి ఉన్నదానికంటే 10 రెట్లు పెంచి అయ్యో! ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ ఉందని టెన్షన్ పడకుండా ఆ ప్రాబ్లమ్ ఎట్లుందో అట్లనే చూసి దానికి పరిష్కార మార్గాలని వెతకండి. అవసరమైనటువంటి రిసోర్సెస్‌ని చూడండి. మీకు సలహా ఇచ్చేవాళ్ళు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మీకు వీలైతే మీరే సాల్వ్ చేయండి. కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల మీరు నెగెటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్‌కొస్తారు. ఇన్ని చేసినా కూడా ఒకవేళ నెగెటివ్ థింకింగ్ మారలేదనుకోండి, మారకపోతే మీరు థెరపీ తీసుకోండి. థెరపీలలో ఏ థెరపీ బాగుంటదంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ బాగుంటుంది. సీబీటీ అంటాం. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. కాగ్నిటివ్ అంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా! కాగ్నిటివ్ ఫ్యాకల్టీస్ అంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్‌ని, హయ్యర్ ఆర్డర్ ఫ్యాకల్టీస్‌ని కాగ్నిటివ్ ఫ్యాకల్టీస్ అంటాం. అంటే థింకింగు, డెసిషన్ మేకింగు, బిలీఫ్స్, వాల్యూస్, ఓల్డ్ మెమరీస్ ఇవన్నీ కాగ్నిటివ్ ఫ్యాకల్టీస్ కిందకొస్తాయి. అదేవిధంగా మీరు ఒకవేళ కోచింగ్ కావాలంటే
లైఫ్ కోచ్ దగ్గరికి కానీ మైండ్ సెట్ కోచ్ దగ్గరికి కానీ వెళ్ళండి. నేను మైండ్ సెట్ కోచింగ్ ఇస్తున్నాను, నా దగ్గరకు కూడా రావచ్చు. ఈ థెరపీకైనా కోచింగ్కైనా వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు అయితే ఖర్చు కావు. మీరు దగ్గరలో ఒక ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఇమీడియట్గా అందుబాటులో వచ్చేసి ఒక సైకాలజిస్ట్ కానీ లైఫ్ కోచ్ కానీ మైండ్ సెట్ కోచ్ కానీ ఉండరు. ఉన్నా కూడా మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సపోజ్ నేను ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తున్నాను, మీరు నా దగ్గర కూడా అవసరమైతే చేరవచ్చు. అదేవిధంగా నా దగ్గర చేరితే నా దగ్గర ఉన్న వాళ్ళకి నేను ఏం చేస్తాను, ప్రతి వారం ఏదో ఒక కాన్సెప్ట్ మీద ముఖ్యమైన కాన్సెప్ట్ మీద టీచ్ చేస్తాను. అదేవిధంగా వారంలో ఇంకొక రోజు రెండో రోజు క్వశ్చన్ ఆన్సర్స్కి సమాధానం చెప్తాను. కాబట్టి ఇది గ్రూప్ కోచింగ్ అనమాట. గ్రూప్ కోచింగ్లో కూడా మీరు చేరవచ్చు. అట్నే నా దగ్గర ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా మా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని సమస్యల్ని పరిష్కారం చేసుకోవచ్చు. మీ అనుభవాలను కూడా షేర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి టెక్నిక్స్ టూల్స్ అన్నీ కూడా నిరంతరం చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. కాబట్టి మొట్టమొదట మీరు పనిచేసేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్ని టెక్నిక్స్ మీరు చేయలేరు. మొదట 1 లేదా 2 టెక్నిక్స్ని తీసుకొని వాటిని సాధన చేయండి. తర్వాత మిగతా వాటిని సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఇప్పటిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఇక నేను ఈ కోచింగ్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ ద్వారా యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా నేను మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ కావాలనుకుంటున్నాను. కాబట్టి నా ప్రయత్నం అనేది నిస్వార్థంగా ఉందంటే, నమ్మదగినదిగా ఉందనంటే నా ప్రయత్నంలో మీరు కూడా భాగం కాండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నిటికంటే ముఖ్యం, మీరు ఏ ప్రాంతం నుంచి ఏ జిల్లా నుంచి చూస్తున్నారో టైప్ చేయండి. ఫలితంగా ఆ ప్రాంతం వాళ్ళు కూడా మరి చైతన్యం పొంది మిగతా వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారు. ఎవరి జీవితం వాళ్ళు ఆనందకరంగా మారితే అటువంటి సమాజంలో మనం జీవించగలిగితే మనకు కూడా ఆనందం కదా. కాబట్టి మీరు ఇది మర్చిపోకండి. ఓకే, సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.